దర్శనం గురుగారు, మీరు ఉద్యోగ ప్రస్థానం కొనసాగుతున్నప్పుడే మీకు పూర్తి వైరాగ్య భావన, ఆధ్యాత్మికత ఇవన్నీ మీలో మీకే కలుగుతున్న తరుణాన ఒక గొప్పనైనటువంటి క్షేత్రాన్ని ప్రధానంగా మీరు ఈ ధర్మ ప్రచారాన్ని ఒక పీఠం ద్వారా ఏర్పాటు చేయాలని సంకల్పం కలగడము, ప్రణవ పీఠాన్ని ఆరంభించారు. అసలు ఆలోచన ఎందుకు కలిగింది? ప్రణవ పీఠం యొక్క లక్ష్యం ఏంటి? దాని భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందు సందేహం లేకుండా ఈశ్వరుడిని స్తోత్రం చేయవలసిందే. ఎందుకంటే ప్రేరణ కలిగించిన వాడే ఈశ్వరుడు కనుక. అది కూడా కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహం. అది గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. కాశీ విశ్వేశ్వరుడి మీద నాకున్న అపారమైన భక్తి పుట్టుకతో వచ్చింది. ఇంకా దాని గురించి చెప్పాలంటే అంతే. అది ప్రాక్తనంపు జన్మ వాసన ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నట్లుగా. దానికి మూల కారణం మా నాన్నగారి దయ వల్ల చిన్నప్పటి నుంచి కాశీ విశ్వనాథుడు, అక్కడ నాన్నగారు చదువుకున్న 5-6 ఏళ్ల ఆ విద్యా విశేషాలు ఇవన్నీ వినేవాడిని కదండి. ఎప్పుడూ కాశీ వెళ్ళిపోవాలనుకునేవాడిని. నాలో 2 భావనలు. తండ్రి గారి ఆజ్ఞని పరిపాలిస్తూ ఆయన చెప్పిన మార్గంలో నడుచుకోవడమా, లేక తండ్రికి చెప్పకుండా సన్యాసం పుచ్చుకోవటమా. కానీ విశ్వనాథుడు కల్లో కనపడి మీ నాన్నగారే విశ్వనాథుడు అనుకో, ఆయన మాటని మాత్రం తిరస్కరించద్దనేవారు. అందులో చెప్పాను కదా, పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉంది. తల్లిదండ్రుల మీద నాకు ఎంత ప్రేమ అంటే వాళ్ళకి రోజు నమస్కారం చేసేవాడిని. నాన్నగారికి రాత్రి పాదాలు ఎత్తి పడుకునేవాడిని. మా నాన్నగారికి కొడుకులు ఒక వరం, అదే సంతానం ఒక వరం. కొడుకులు అంటే ఒక కూతురు అనుకోండి. అందరూ కూడా పిల్లలందరూ నాన్నగారికి సేవ చేయడానికి ఇష్టపడేవారు. ఇప్పటికి కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నాన్నగారి తద్దినం మాఘబహుళ పంచమి వచ్చింది. 2001లో ఆయన పరమపదించారు. అది శివరాత్రి నాడు ధర్మోదకాలు. ఆయన తద్దినం నేనే పెడతాను, నా ఖర్చుతోటి పెట్టాలో కొట్టుకుంటున్నారండి మా వాళ్ళు. అది అక్కడ అంటే మా పెద్దన్నయ్య, ఒరే తమ్ముడు ఎంతసేపు నీ డబ్బులే ఖర్చు పెట్టి ఆయనకి సేవ చేస్తా, నాకు అవకాశం వరా అని ఆయన. రెండో అన్నయ్య గారు కోకటపల్లిలో ఉంటారు, ఆయన. మూడో ఆయనేమో ఆయన ప్రొఫెసరు. ఇలా ప్రతి వ్యక్తి ఆయనకి సేవ చేయాలి. అమ్మకి నాన్నగారికి మన డబ్బే వినియోగపడాలని కోరుతున్నారంటే ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచన. అదొక అదృష్టం. తల్లిదండ్రులు ఎక్కడ అదృష్టవంతులంటే పిల్లలు మా నాన్న మా అమ్మ అంటూ వాళ్ళ కోసం వెంపర్లాడటం కంటే పూర్వజన సుకృతం మరొకట్లేదు. పోటీతో ప్రేమ. అందుకే నేను నీలకంఠేశ్వర శతకంలో ఒక అద్భుతమైన పద్యం రాశాను. ఇవన్నీ చెబితే కానీ ప్రణవపీఠం వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలియదు. తన పుణ్యంబును పాపమును జగతిన ఆత్మాపుత్రనామా శివయ్యను వేదోక్తికి సాక్ష్యమై తన కపత్య శ్రేణిగా వచ్చేయిచ్చును సౌఖ్యంబును దుఃఖమున్ తెలియకీ సూక్ష్మంబు పుత్రాళి బాగునకు పొంగున 2 కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర అని నేను 87లో మొదలుపెట్టి నాన్నగారు మరణించిన తర్వాత పూర్తి చేసిన శతకం ఇది. అంటే 4 ఏళ్ళు పట్టేసింది. కారణం నేను చెప్పలేం. 87 అంటే 87కి 2001 అంటే 14 ఏళ్ళు పట్టింది. ఉద్యోగం చేస్తూనే ఈ శతకం రాసేవాడు. చిన్నప్పుడు మొదలెట్టానండి. ఓ 10-15 పద్యాలు అయ్యాక వదిలేశాను. నాన్నగారు పోయిన తర్వాత హృదయం కదిలిపోయింది నాకు. ఇంకా ఆయన లేకపోతే నాకు జీవితమే శూన్యమైపోయింది. కారణం దైవము గురువు కూడా ఆయనే కదా, దిశానిర్దేశమే ఆయన కదా. అందులో ఒక పద్యం అన్నమాట. మానవులకి పుత్రులు అంటే ఎవరు? తన పుణ్యము పాపము ఈ 2 తన పుత్ర రూపంలో వస్తాయి. అది ఆత్మావై పుత్రనామాసి.
ఆత్మావై పుత్రనామాసి అంటే అర్థం పైకి ఏమిటి? తండ్రే కొడుకు రూపంలో వస్తాడు. ఆత్మ అంటే తానే పుత్రుడు అనే పేరుతో బయటకు వస్తున్నాడు. తానే కొడుకు రూపంలో రావడం అంటే అర్థం ఏంటనమాట? తన పుణ్యం తన పాపం ఈ కొడుకు రూపంలో వస్తుంది. పుణ్యం చేశాడు అనుకోండి, మంచి కొడుకు వచ్చి సేవ చేస్తాడు. పాపం చేస్తే పనికిమాల కొడుకు వచ్చి నానాయాతల్లో పెడతాడు. ఇది తెలియక కొడుకు బాగుపడితే అదేదో ఘనత అనుకుని కొడుకు కీడు చేస్తే బాబోయని ఏడుస్తూ ఉంటాడు. ఈ రెండు నీ కర్మలరా అని పద్యం అర్థం అనమాట. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నాన్నగారు చేసిన మహాపుణ్యం మా రూపంలో వచ్చిందనుకోండి. నాన్నగారు చేసిన పుణ్యం ఆయనకి పిల్లల రూపంలో వస్తే మేము ఏ జన్మలో తపస్సు చేసామో ఆయన రూపంలో వచ్చింది. దీనివల్ల ఏమవుతుందనమాట? సంఘర్షణ. వైరాగ్యమా గృహస్థాశ్రమ. నాకు చిన్నప్పటి నుంచి సంసారం కంటే గృహస్థాశ్రమం మీదే ముగ్గు అని చెప్పాను. సన్యాసం మీద ముగ్గు కదా. అవును, అనేక ప్రయత్నాలు జరిగాయి. సరిగ్గా నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కంచి పరమాచార్యులు వారి దగ్గరికి వెళ్ళాం మేము. నాన్నగారికి ఆయన అంటే చాలా ఇష్టం, ఆయనకి చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఆయన నడిచే దేవుడు, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాన్నగారు నన్ను కూడా సాష్టాంగ దండ ప్రణామం చేయమని, కానీ నేను శ్రీవత్స గోత్రం అండి అని చెప్పగానే ఆయన ఆనందపడి, ఒరే మీ గోత్రం సామాన్యం అని అడిగి, ఎంత ప్రేమ అండి ఆయనకి అసలు, ఒకసారి చూస్తే వచ్చిపోరు. మళ్ళీ ఇప్పుడు విజయేంద్ర సరస్వతుల వారు కూడా అదే ఉంది. నేను ఎప్పుడో 2012లో ఉపన్యాసం చెబితే ఫలానా రోజున ఉపన్యాసం చెప్పాను, మొన్న ఆయన గుర్తు చేస్తున్నారు. ఆయన దగ్గర కంచిలో ప్రవచనం చెప్పాను, అది ఇప్పుడు గుర్తు చేస్తున్నారంటే చూడండి. మరి సరే ఆయన అన్నారు, నా సంఘర్షణ ఆయనకి తెలుసు కదా, నేనేం చెప్పలేదు. నువ్వు సన్యాసం అనుకున్నా అది ఇప్పట్లో కుదరదు, అది కొందరి యోగం. కొంతమందికి ఏమో గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. తండ్రి గారు చెప్పిన మాటలో నడుచుకుని గృహస్థాశ్రమంలో ఉంటూ భవిష్యత్తులో ఒక పీఠం స్థాపిస్తావు. ఆ పీఠాన్ని ఉద్ధరిస్తూ ఉండగా వార్ధక్యంలో సన్యాసయోగం ఉంది. ఇదే ఆయన చెప్పిన మాట. నీకు వార్ధక్య సన్యాసయోగమే తప్ప ఈ బాల్య సన్యాసయోగం లేదు అనగానే ఇంకా మారు మాట్లాడలేదు. అదే ఆదేశం కూడా. ఆదేశం అది పూర్వులు చెప్పిన ఒక విధానం. ఆదిపర్వంలో చూసారా, ఇది జరత్కారు అనే మహర్షికి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యాసం వద్దని చెప్పినట్టుగా ఆదేశం అయిపోయింది. నేను వెంటనే మాట్లాడకుండా నాన్నగారి మాటే విన్నాను. ఉద్యోగంలో ఉన్నాను. ఉద్యోగంలో ఉండగా నాకు ఎలాగో దైవానుగ్రహాలు, పురాణాలు ఉన్నాయి, అవధానాలు ఉన్నాయి, ఏదో ఉద్యోగం ఉంది, కాలక్షేపం హాయిగా సుఖంగా అయిపోయింది. ఆర్థికంగా ఎప్పుడు లోటు లేదు, కానీ హృదయంలో మాత్రం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది. ఆ శుభ సమయంలో నైమిషారణ్యం వెళ్ళాం. చాలాసార్లు వెళ్ళినా 2001లో మళ్ళీ నైమిషారణ్యం వెళ్ళినప్పుడు ఆ నైమిషారణ్యంలో యోగులంతా రాత్రి కనపడ్డారండి. ఇంక ఇందులో నేను రవ్వంత అసత్యం వాడను, ఆడవలసిన అవసరం లేదు. ఒక్కరే వెళ్ళారు అంటే లేదు, కుటుంబంతో నేను ఎప్పుడు వెళ్ళిన యాత్రకి అయితే శిష్యులు అంతే. 98లో ఒకసారి వెళ్ళాం, 500 మందితో భాగవత సప్తాహం చేసాం. అందులో నేను సప్తాహం చేస్తున్నానని తెలిస్తే వచ్చేసేవారు శిష్యులంతా. చాలా మంచి ఆర్గనైజేషన్ కూడా ఉంది మా ప్రణవపీఠం తరపున. నాకు అప్పట్లో మొదట్లో బాలకృష్ణ గారని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన మిథునకుల గోత్రం, ఆయన బావగారు శ్రీలకుల గోత్రం, మంచి వర్తకులు, చాలా గొప్ప అద్భుతమైన దానపరులు. వాళ్ళు మొదట్లో కొంతకాలం నాకు యాత్రలు ఆర్గనైజ్ చేశారు, నా సహస్రావధానం చేయించింది వాళ్ళే. తదనంతరం ఇప్పుడు మన సంతోష్ గుప్తాను, భాస్కర్ శర్మ ఇద్దరు అన్యోన్యంగా ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో ఏమైపోయింది, చాలాసార్లు సప్తాహం చేశాం, కానీ 2001 సప్తాహం చాలా గొప్పది. ఆ సప్తాహంలో 500 మందితో వెళ్ళాం. అక్కడ చాలా బాగా కార్యక్రమం జరుగుతోంది. కాకినాడకి చెందిన పరిపూర్ణానంద స్వామి వారు కూడా పురాణంలో ఓ రోజు వచ్చి అతిథిగా పాల్గొని వెళ్ళారు. ఆ రోజు రాత్రి కల్లో ఏది భాగవతం జరుగుతుండగా అనేక మంది ఋషులు, నువ్వు చిన్న చిన్న సంస్థల్లో ఉద్యోగాలు మానేయి, ప్రపంచం తిరుగు, ప్రపంచమే నీ కుటుంబం, అమ్మవారిని ఉపాసన చేస్తూ పురాణాలు ప్రవచన చేస్తూ పీఠస్థాపన చేస్తూ నడు అని సందేశం ఇచ్చారు. ఇదేంటారా, నాకు పీఠం ఏమిటి నా మొహం అనుకున్నాను. నేను ఎంతసేపు ఏదో ఏ కాశీ వెళ్ళిపోదాం, హరిద్వార్లో తపస్సు చేసుకుందాం అనుకున్నాను తప్ప నేను ఒక వ్యవస్థ పెట్టాలి, ఆ వ్యవస్థ వెనకాతల ఒక అవస్థ ఉంటుందని మీకు తెలుసు కదా. అవునండి. అందులో ఎన్నో కార్యక్రమాలు చేయించిన మీకు ఓ కార్యక్రమం నడపాలంటే ఉన్న అవస్థ తెలుసు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నాను. సరే, క్రమంగా రోజు రోజుకి మార్పులు వచ్చాయి. ఒకరోజు నేను బెంగుళూరులో ఉపన్యాసం చెబుతూ ఉంటే అక్కడ అంబిక అని ఒక పుణ్యాత్మురాలు ఉంది. ఆవిడ అసలు పేరు లలితాంబిక, పండ్రవాడ లలితాంబిక, భర్త పేరు అనంతు. బెంగుళూరులో చాలా అద్భుతమైన జమీందారు వంశం వారిది. తంగిరాల సుబ్బారావు గారు అక్కడ నా చేత ఉపన్యాసం చెప్పిస్తూ ఉండగా ఆవిడ వచ్చి విని ఆనందపడిపోయారు. వారింట్లో ఆతిథ్యం ఇచ్చారు.
ఎందుకో లలితాదేవి విగ్రహం మీకు ఇవ్వాలనిపిస్తుందని అన్నారు ఆవిడ. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు ఉందే మనం చూశారు, అవును, ఆ పెద్ద లలితా పరాభట్టారిక విగ్రహాన్ని ఆవిడ పంపింది. అక్కడి నుంచి నేను చెన్నై వెళ్ళాను ఉపన్యాసానికి. అజంతా ఒక్కపూడి శంకర్రావు గారి ఇంట్లో మకామును, కృష్ణారావు గారు చాలా గొప్పవాడు ఆయన ఇంటి పేరు పోలిశెట్టి కృష్ణారావు గారు, అంటే గుంటూరు హరిప్రసాద్ గారు ఈయన కూడా బంధువులు ఎడతారు. అయితే వీళ్ళు ఎప్పుడో చెన్నైలో స్థిరపడిపోయారు. ఆయన ఇంట్లో ఆయన ఉపన్యాసం చెప్పించారు, భాగవత సప్తాహం. ఆయన లక్ష్మీదేవి విగ్రహం ఇచ్చారు, బయటికి చెప్పొద్దని పైగా. అంటే అక్కడున్న ప్రణవపీఠంలో ఉన్న లక్ష్మీదేవి అటు నుంచి వచ్చింది, లలితాదేవి ఇక్కడి నుంచి వచ్చింది. లలితాదేవి అన్నప్పుడు ఓ పక్కన సరస్వతి ఉండాలి, ఓ పక్కన లక్ష్మి ఉండాలి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే లలితాదేవిని సవ్య ఎడమవైపున, దక్షిణ కుడివైపున, రమ లక్ష్మి, వాణి సరస్వతి నిలబడి సేవిస్తూ ఉంటే ఆ సేవలు అందుకుంటోందని అర్థం. అంటే లలితకి ఎడంవైపునేమో లక్ష్మి ఉండాలి, కుడివైపునేమో సరస్వతి ఉండాలి. ఇది తెలియక కొంతమంది ఫోటోల్లో సవ్యం అంటే కుడి అనుకుంటున్నారు, కర్మ. అపసవ్యం అంటే కుడి, అందుకే యజ్ఞోపేతాన్ని కుడి పదం మీదకి అపసవ్యంగా మార్చుకోవాలి ఇది తద్దినాల్లో. సవ్యం అంటే ఎడమ. అవును, మనకి మళ్ళీ తెలియదేమోనని సవ్య దక్షిణ అనే పదం వాడారండో లలితా సహస్రనామంలో వాగ్దేవతలు. ఎందుకంటే దక్షిణం అంటే కుడిని తెలిసిపోతుంది కనుక, అంత గొప్పది. కాబట్టి సరస్వతి కావాలనుకుంటూ ఉంటే ఈ అంబిక గారే సరస్వతిని కూడా ఇచ్చేశారు. అంటే మూర్తులు వచ్చాయి, స్థలం లేదు, ఏం చెయ్యాలి? ఆ సమయంలో వెంకటరత్నం గారు అనేటటువంటి ఒక శిష్యులు, ఆచంట వెంకటరత్నం గారు అనే ఆయన ఏలూరులో ఒక స్థలం తీసుకుంటున్నాను, మీరు వాస్తు చూడాలన్నారు. నాకు వాస్తు అవి చూడటం పెద్దగా ఇష్టం లేదు, ఎందుకంటే అవి వాళ్ళ ప్రొఫెషన్స్ వేరుగా ఉంటారు, నేను ఏదో పౌరాణికుడి కదా అంటే, కాదండి మీరు వచ్చి చూస్తే మీరు అంటేనే నేను కొంటానన్నారు ఆయన. అప్పుడు ఈ ప్రణవపీఠానికి దగ్గరలో ఉన్న ఇప్పుడు పార్థసారథి గారు కట్టుకున్న ఇల్లు ఉన్న స్థలం అయింది, చూడడానికి వెళ్ళాను. ఈ స్థలం బాగుంది, ఆ చుట్టుపక్కలంతా అదొక అడవి, అతి భయంకరం, పందులతో భీకరంగా ఉంది. కానీ స్థలంలో ఏదో ఒక దివ్యశక్తి నన్ను ఆకర్షించింది. పక్కన దగ్గరలో పైగా రుద్రభూమి ఉంది. ఇక్కడ కనుక కాస్త పెద్ద స్థలం దొరికితే ఆ అమ్మవార్లకి వాటికి ఇక్కడ గుడి కట్టేద్దాం అనిపించింది నాకు. ఆ ఓనరు అంటే ఆ స్థలం యజమాని, మీకైతే గజం 1100కి ఇచ్చేస్తానండి అన్నాడు ఆయన. ఆ రోజుల్లో 1100 అంటే అది ఎక్కువగా తక్కువ కింద, ఆ మారుమూల 1100 ఉండదు, కానీ బజార్లోకి వెడితే చాలా ఎక్కువ రేటు, కాదు కొంచెం పెద్దది. ఏదో మరి భగవత్ సంకల్పం. అయితే నా దగ్గర పెద్దగా డబ్బులు లేవండి, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబం హాయిగా సాగుతుంది, నాకు ఇల్లు ఉంది, కనీసం ఒక 1000 గజాలు ఉంటే కానీ గుడి అవ్వదు, 1000 గజాలంటే 11 లక్షల పైన అవుతుంది. అంటే మీరు ఎప్పుడు ఉంటే ఎప్పుడు ఇవ్వండి, అప్పటిదాకా మీదేది, ఇంకెవరికి అమ్మనన్నాడు. అమ్మడానికి ఎవడు కొంటాడు లేండి అక్కడికి, అసలు ఎవడు వెళ్ళడు. ఆ ప్రాంతం అంతా అతి భయంకరమైన ఎడారి మతాలకి నిండిపోతుంది ఆ ప్రాంతం. అలా అన్నానండి. ఆ తర్వాత మళ్ళీ నైమిషారణ్యం వెళ్ళాం. ఆ నైమిషారణ్యంలో నువ్వు ఇంటికి వెళ్ళాక ఇంక నువ్వు ఉద్యోగం చేయవనే సందేశం వచ్చింది, ఇదే మాట. రైల్లో తిరుగు ప్రయాణం అవుతున్నాం మేము. ఏది ఇక నువ్వు ఉద్యోగం చెయ్యవు అనే సందేశం 2004లో వచ్చిందండి. 2004 మార్చి, మీకు తెలిసే ఉంటుంది. అప్పట్లో అక్కడ చాలా వైభవంగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రపంచ పీఠాధిపతులు అందరూ వచ్చారు. అందులో నేను కూడా సప్తాహంలో పాల్గొన్నాను. మా సప్తాహం మాది, మేము కూడా వాళ్ళకి భాగస్వాములు అయ్యాం. ఆ తిరుగు ప్రయాణానికి వెళ్ళేటప్పుడే వచ్చేసింది అనమాట సందేశం. ఇదేమిట్రా కూడా ఉద్యోగం చేయవు అనే సందేశం ఏమిట్రా బాబు అనుకుంటూ ఉంటే, రైలులో దిగాం. ఒక వ్యక్తికి ఎవరికో ఉద్యోగం కావాల్సి వచ్చింది, వాడు నా కార్డు గట్టిగా పట్టుకున్నాడు, నాకు ఉద్యోగం కావాలని. వాడి కోసం నా ఉద్యోగం మానేసి వాడికి ఇస్తాం. త్యాగం. నేను మానేస్తే వాడికి వస్తుంది. అవును, అదొక చిత్రం. నాకు వచ్చింది అనుకోండి ఆలోచన, కానీ భార్యామణి సహకారం ఉండాలిగా, ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అందులో ఆ రోజుల్లో ఉద్యోగం లేకుండా బ్రతకడం చాలా కష్టం. జీవనాధారమే ఇప్పుడు ఉద్యోగం. పైగా ఈ సందేశం వస్తున్నప్పుడు మంథనిలో నాకు చాలా ఆత్మీయ శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో సువర్ణ లింగయ్య గారు నాకు ఇప్పటికీ సేవ చేస్తున్నారు. ఆ లింగయ్య గారు కొడుకులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళలో చిన్న కొడుకు అన్నాడు, వాళ్ళ అబ్బాయి చిన్నాడు, ఏమండి అసలు ఉద్యోగం లేక ఒక్కరోజు బతకలేం కదా, ఏమిటా సాహసం అని అడిగాడండి వాడు. ఇదే మాట. ఇప్పుడు వాడు కాలిఫోర్నియాలో ఉంటాడు అబ్బాయి. అంటే నేను అన్నాను, బ్రతకడానికి నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు, భగవంతుడు నాకు చాలా శక్తి ఇచ్చాడు, నేను బ్రతకగలను, 10 మందిని బ్రతికించగలను అన్నాను. ఉద్యోగం మానేం, స్థలం చూస్తే బేరం పెట్టాం. ఏది ఈ స్థలం పీఠం స్థాపన కోసం
డబ్బులు లేవు, ఉన్నది కూడా పోయింది ఇప్పుడు. సరిగ్గా ఆ సమయంలో విచిత్రం, అమెరికాలోని ఆటా సంస్థ నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది, మీరు మాకు అవధానం చెయ్యండి అని. అంటే సరేనండి, వాళ్ళు ఇన్విటేషన్ పుచ్చుకొని చెన్నైలో అమెరికన్ కాన్సులేట్కి వీసా కోసం పెడితే ఏప్రిల్లో పెడితే రిజెక్ట్ చేసాడు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు, రాలేదు నాకు. ఈ ఆటలో అవధానం చేయడానికి భారతదేశంలో చాలామంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే అది ఉత్తమ సంస్థ. అంత పూర్వం 2-3 సార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఉద్దేశం ఏంటో తెలిసిన, ఎవరో చాలామంది వచ్చారు, మాకు వాళ్ళు ఎవరో నచ్చట్లేదు, అందులో కొంతమంది ప్రవర్తన అసలు నచ్చట్లేదు, మాకు మీరే కావాలి. ఇదే మాట అండి వాళ్ళు అన్నది, మీరు వస్తే తప్ప లేకపోతే అవధానం ఎత్తేస్తా ఉన్నారండి. ఆ అంశం ఉండదు, అసలు లేదు. సరే, నాకు వీసా లేదు. ఇంతలో మా తమ్ముడు ఆఖరివాడు చికాగోలో ఉన్నాడు, మా చివరి తమ్ముడు. అప్పట్లో 2006 వరకు ఉద్యోగం చేసి తిరిగి వెళ్ళి ఇండియా వచ్చాడు, వాడికి అక్కడ ఉండడం ఇష్టం లేక. ఆయన అన్నాడు, ఇదేంట్రా వీసా రాకపోతే నాకు చెప్పలేదేమిటని మళ్ళీ ఎవడో ఒక ఏజెంట్ని పట్టుకుని వీసా అపాయింట్మెంట్ తీసుకున్నాడు. జూన్ 28 రాత్రి బయలుదేరాలి ఇక్కడ మేము. జూన్ 21వ తారీఖు నాడు అపాయింట్మెంట్. అంటే వస్తే వారం రోజుల్లోపు రావాలి. సాధారణంగా అయితే అది అసంభవమే. అవును. కానీ వెళ్ళగానే వాడు అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలిసి, ఇప్పుడు ఎందుకు ఇచ్చాడో తెలిసి పాస్పోర్ట్ తీసుకున్నాడు. 3 రోజుల్లో వచ్చేసింది పాస్పోర్ట్ చేతి పోస్ట్లో. అదొక అద్భుతం. రావడంతో వెంటనే టికెట్ బుక్ అయిపోయింది. ఆ తర్వాత అప్పుడు బేగంపేట కదా ఎయిర్పోర్ట్. అవును. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో రాత్రి బయలుదేరాం. అది అవడానికి 28 అర్ధరాత్రి అవడం వల్ల 29 డేటు, 29 సాయంత్రానికే. అప్పట్లో ఎయిర్ ఇండియా డైరెక్ట్గా ఉండేది. అంటే ఏమిటన్నా బేగంపేటలో ఎక్కితే బొంబాయి, ముంబైలో నుంచి మళ్ళీ ఫ్లైట్ బయలుదేరితే మధ్యలో ఫ్రాంక్ఫర్ట్లో ఆపుతాడు. అక్కడ 2 అవర్స్ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కిస్తారు. ఆ తర్వాత లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు అవధానంలో పృచ్చుకలుగా మన హాస్యనటుడు బ్రహ్మానందం గారు, ఆలి, ఆ మధ్యన పోయాడు ఒక అతను పొట్టిగా ఉంటాడు, వేణు ఏదో ఉంది అతను వేణు, ఆయన, వీళ్ళంతా ఉన్నారండి. ఆశ్చర్యం, వీళ్ళంతా సినిమా వాళ్ళు పిలిచారు, కవిగా నేను. వాళ్ళు ఎంత వినయంగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఫ్లైట్లో ఉన్నప్పుడు మేము అనుకున్నాం, వాళ్ళు ముందున్నారు. అంత పూర్వమే సప్తాహం జరిగింది కళాభారతిలో, రవీంద్ర భారత్. అందులో కూడా అందులో జొన్నవిత్తుల వారు వీళ్ళంతా నాకు పృచ్చుకులు కదా, నేను అందులో అవధానం చేశాను. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆయన అదేంటంటే అదని సాంస్కృతిక అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన, తెలుగు సాంస్కృతిక శాఖ. అప్పుడు అందువల్ల మండలి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. అందులో ఇంతమంది కూడా అప్పుడు నా అవధానం చూసి గౌరవంతో ఉన్నారు. అందులో అందరం ఉన్నాం కానీ అసలు విమానంలో ఏం తెలియలేదు. నేను వెళ్ళేదాకా సాహిత్య గోష్ఠి, అందులో దిగాం, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఓ రూమ్ ఇచ్చారు. ఆ అవధానం అద్భుతంగా జరిగింది. ఇంకా అక్కడతో నా జాతకం మారిపోయింది. అంటే మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ ఒక అద్భుతమైన మహిమ జరిగింది చెప్పాలి. నేను హోటల్లో దాన్ని ఏమంటారు, మ్యారియట్ అనే ఒక హోటల్ ఇచ్చారు నాకు. ఇంగ్లీష్ పేరు కొంచెం మధ్య మధ్యలో. హోటల్ మ్యారియట్ 5 స్టార్ హోటల్. ఓకే. అందులో ఒక మంచి రూమ్ ఇచ్చారు. అసలు ఆట వాళ్ళ సంస్కారం చాలా గొప్పది. వాళ్ళ ఆదరణే లేకపోతే ఇంత పీఠం రాదనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే ప్రారంభం కదా, మరి ప్రారంభంలో నేను అక్కడికి వెళ్ళానంటే అమెరికా వాళ్ళ వల్లే వెళ్ళాను. అందులో హేమహేమీలు ఇప్పటికీ వాళ్ళలో చాలామంది నా భక్తులు శిష్యులు ఉన్నారు. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి రూమ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ పొరపాటు ఏం జరిగింది, నేను ఏ రూములో ఉన్నానో ఎవరికి తెలియదు. కార్డు ఇచ్చారు, ఆ కార్డు కూర్చొని లోపలికి వెళ్ళాను. ఇంత ప్రయాణంలో నేనేం తినకుండా వెళ్ళాను, ఎందుకంటే నాకు కర్మయోగం ఉంది. నా పక్కన ఎవడన్నా యామ్ అని పీక్కు తింటే ఇంక 3 రోజులు ఆనందం లేను. నాకు ఇటు చికెన్ వాడు దొరికాడు విమానంలో. మధ్యలో నేను పండు ముక్క తినలేక నానాయాత్రపడి ఉపవాసంతో వెళ్ళాను. తెచ్చుకున్న పళ్ళు కూడా తినలేదు. దాదాపు 36 గంటలు ప్రయాణం తర్వాత నేను రూములోకి వెళ్ళగానే ఆ రూములో ఒక చిన్న బకెట్ కనపడింది, ఇంతే బుల్లి బకెట్. ఆ బకెట్ తీసుకుని వేడి నీళ్లు దబదబా తిప్పుకుని డబా 2 బకెట్లు పోసుకుని ఆ తర్వాత ఒళ్ళు రుద్దుకుని మళ్ళీ ఒక బకెట్ నీళ్లు పోసుకుంటే ఈ నీళ్లు దిగడం లేదు. ఇదేంట్రా తూము ఏమైనా బ్లాక్ అయిపోయిందా అని చూసాను. నీళ్లు బయటకు వస్తే ప్రమాదం, ఎందుకంటే చెక్క హోటల్స్ కదా, నేలంతా చెక్క. అక్కడ అమెరికాలో ఎంత గొప్ప కొంప అయినా సిమెంట్ వాడరు, చెక్క కొంపలు పూర్తిగా అంతే. ఎక్కడో చాలా అరుదుగా వాడతారట, గోడలకి తప్ప. సిమెంటు అంతా చెక్కిళ్ళేనండి. అందుకే చెక్క ముక్కల కొంపని నవ్వుకుంటూ ఉంటాను నేను.
ఈ తూము ఏమైందిరా, ఈ బయటికి నీళ్ళు వస్తాయి చెక్కలు తడిసిపోతాయేమో అనుకుంటూ ఉంటే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే వాళ్ళు ఈ లెట్రిన్కి పక్కన ఈ మళ్ళాగా ట్యాప్లు పెట్టరు, గుడ్డ ముక్కలతో తుడుచుకుంటారు, టిష్యూ పేపర్లు. స్నానం చేయాలంటే తొట్టులో చేయాలి, అద్దాల తొట్టిలో, అందులోనే తూము ఉంటుంది. నేను ఆ విషయం మర్చిపోయి బయట బకెట్తో నీళ్లు పోసుకున్నాను. ఓరి ఇది కదా అనుకుని మొదటిసారి అమెరికా కాబట్టి తెలియక ఈ పని చేశాను అనుకుని ఇప్పుడు ఈ నీళ్లు బయటకు వెళ్తే హోటల్ వాడు తిడతాడేమోనని మళ్ళీ ఈ బకెట్తో తోడదామంటే రావట్లేదు నీళ్లు. అక్కడ ఒక టర్కీ టవల్ పెట్టాడు. ఈ టర్కీ టవల్ అందులో ముంచి ఈ నీళ్ళేమో ఆ తొట్లో పిండి ఒక గంట కష్టపడేసరికి ఈ నీళ్లు బయటికి వెళ్ళాయి. ఆ సమయానికి శరీరం ఇంకా అలిసిపోయింది. ఆ తర్వాత తొట్లో వేడి నీళ్ళు స్నానం చేసి అమ్మయ్య స్నాన ప్రహసనం పూర్తయింది అనుకున్నాను. దిక్కుమాలు కూడా మనకేమో నీళ్లు ఉంటాయి కడుక్కోవడం అలవాటు కదా, వాళ్ళకేమో ఈ గుడ్డ మొక్కలు కూడా సంస్కృతి మరి ఎక్కడ కూడా అది. సరే స్నానం చేసేసరికి ఎలా ఉందంటే కడుపులో వైశ్వానరుడు భగభగలు అడిపోతున్నాడు, ఆకలి మండిపోతుంది, అన్నం తిరగబోతే చచ్చిపోయే స్థితికి వచ్చేసింది. గురుగారు ఇంకో గంట 2 గంటలు అయితే నేను ఉండనేమో అనిపించింది. సరిగ్గా రాత్రి 12 అయింది అప్పటికి. ఎందుకంటే ఫ్లైట్ వచ్చేసరికి 6 ఇక్కడికి రావడం, ఆ తర్వాత రూములోకి వెళ్ళడం, ఈ స్నానం ఇదంతా అయ్యేసరికి నీరసం వచ్చింది. ఎక్కడా భోజనం దొరకదు. ఆ పరిస్థితిలో చుట్టుపక్కల బయటకు వస్తే ఎవడూ కనపడ్డు. కాకపోతే ఒక చిత్రం ఏంటంటే నాకు నా రూముకి 2 రూములు అవతల మన ఘంటసాల పాటలు పాడే ఆయన గంగాధర శాస్త్రి గారికి ఇచ్చారు. ఆయన మీకు బాగా పరిచయం కదా. ఆయన ఇప్పుడు ఇక్కడే భగవద్గీత ఫౌండేషన్ ఆయన ఉన్నారు. నేను ఏ రూములో ఉన్నా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆయన నాకు ఒక పాట వినిపిస్తే నా ఒంటి మీద ఉన్న శాలువా అంటే కప్పేశాను ఆయనకి. ఆయన చాలా ఆనందపడి ఎన్నాళ్ళైనా పద్మాకర్ గారు ఆనాడు 2006వ సంవత్సరంలో తన శాలువా కప్పారని చాలాసార్లు చెప్పేవారు. సరే ఆయనకి తప్ప ఎవరికి తెలియదు నేను ఏ రూములో ఉన్నాను. బయటకు వస్తే రూములు ఏ రూమ్ ఏదో కన్ఫ్యూషను. ఇంకప్పుడు నాకు ఇన్విటేషన్ లెటర్ ఉంది కదా, అందులో ఒక నెంబర్ కనపడింది. ఆ నెంబర్కి ఫోన్ చేశాను. లోకల్ ఫ్రీ కనుక. అప్పట్లో ఇంత సెల్ ఫోన్ లేవు, ఇంత ఫోన్ ఫెసిలిటీ లేదు. ఆ ఫోన్ ఎత్తగానే ఒక ఆవిడ, డాక్టర్ గారు, ఆవిడ లేడీ డాక్టర్ గారు, హలో అని ముక్కుతో పలికారు. ఈ ఇంగ్లీష్ చాలా భయంకరం. అది మన ఇంగ్లీష్లో హెల్లో ఉండదు, హలో అని ముక్కుతో పలుకుతారు. ఆ విమానంలో దిగ్గానే వాడు ఆర్యో ఇలా ముక్కిలో పెడతాడు ఏమిటోను, ఆర్యో మిస్టర్ ప్యాట్ మాకా అన్నాడు. నాకు అది అర్థమైతే అవ్వదు ఓ పట్టాన. అంటే అదో తమాషా భాష కోసం చెప్తాను. ఆ తర్వాత ఆర్యో మిస్టర్ వద్దిపర్తి పద్మాకర్కి వచ్చి తిప్పలనమాట. అవునండి బాబు, ఆ ప్యాడ్మాకర్ కాదండి, ఇది పద్మాకరు, ఇంకా నేను బ్యాడ్మాకర్ అనలేదు అనుకున్నాను నేను. కాబట్టి ఆవిడ అలా ముక్కుతో పలకగానే, అమ్మా నేను అవధానం చేయటానికి ఏలూరు నుంచి వచ్చాను, నా పేరు పద్మాకరు అనగానే ఆవిడ మత్తు దిగిపోయి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుస్తుంది ఆవిడ. అంటే రాత్రి 12ంటికి లేపామని. టైం ఎంత అయిందో తెలియదు కానీ నా టైం అయిపోతుంది ఇలాగే అన్నాను. ఆకలి తట్టుకోలేక ఫోన్ చేశానంటే ఆవిడ జాలి పడిపోయింది. ఈయనెవరో అమాయకుడు అనుకుని లౌకిక వ్యవహారం అంతగా తెలియమనుకుని వెంటనే భర్త గారికి ఇచ్చింది. ఆ ఇన్విటేషన్ ఇచ్చింది భర్త. ఆయన కూడా ఆశ్చర్యపోయి, మేము 70 ఏళ్ళు దూరంలో ఉన్నామండి ఇక్కడికి, ఇప్పటికిప్పుడు ఆ వండి తేవడం కూడా మా వల్ల కాదు, ఒక్క పని చేయండి, ఒక్క పూటకి కింద కౌంటర్లోకి వెళ్ళి పళ్ళు కొనుక్కుతానండి, పొద్దున కల మీకు ఆహారం తెస్తానన్నాడు ఆయన. ఎందుకంటే 12ంటికి వాళ్ళు మాత్రం తేగలరు, వాళ్ళ ఇళ్లలో అన్నాలు తినడం లేదు చాలా కాలం వచ్చి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, అది పెద్దలు అవి తినేవాళ్ళు కాబట్టి అవి సీరియల్స్ తింటారు, అన్నం కూడా లేదట, కూరలు లేవు. సరే వెంటనే ఆయన అలా అనగానే కింద ఎక్కడ కౌంటర్ అంటే పలానా తోట. అప్పుడు ఆయనకు అనుమానం మళ్ళీ వచ్చిందండి. మీరు ఏమన్నా డాలర్స్ తెచ్చుకున్నారా అన్నారు. ఐ ఆమ్ ఏ స్కాలర్ బట్ ఐ హ్యావ్ నాట్ ఏ సింగిల్ డాలర్ అన్నా నేను. అనగానే అయితే ఒక పని చేయండి, మీరు ఏమైనా డబ్బులు పోని ఇండియా కరెన్సీ తెచ్చుకున్నారంటే 500 నోటు తెచ్చుకున్నానండి అన్నాను. 500 తెచ్చుకుని వెళ్ళానండి, నాకు పెద్దగా అలవాటు లేక వీటి మీద. 500 కౌంటర్లో ఇస్తే $12 వస్తాయి అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో డాలర్కి 40 రూపాయలు. అంతే 1240 480 కదా, ఓ 12 వస్తాయండి చాలు, అది ఈ పూటకి, రేపు నేను వచ్చి చూసుకుంటాను మీ సంగతి అన్నాడు. సరే కిందకి దిగాను. $12 వచ్చాయి. ఇవి పుచ్చుకుని ఏమన్నా పళ్ళు కొనుక్కుందామని చూస్తే అక్కడ చక్కగా అద్దాలతో తయారు చేయబడిన ఒక షాప్ కనపడింది. అన్ని గ్లాసెస్ ఫిట్ చేశారు, లోపల పళ్ళు కనపడుతున్నాయి. ఎర్రగా బొప్పాయికాయలు ముక్కలు కోసి పెట్టారు. అమ్మ బొప్పాయికాయ ముక్కలు కూడా దొరికాయి అనుకుని అక్కడికి వెళ్ళి అవి ఏమిటో చూద్దాం చూస్తే న్యూజిలాండ్ బీఫ్, ఆస్ట్రేలియన్ బీఫ్, అది గొడ్డు మాంసాలు కోసి పెట్టారు. అచ్చం బొప్పాయికాయ ముక్కల్లోనే దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. రకరకాల బీఫ్లు మీకు బ్రీఫ్గా చెబుతున్నాను.
ఆ దెబ్బకి హడిలి మళ్ళీ తుపాకీ గుండెలో వెనక్కి తిరిగి వచ్చి రూములో చేరిపోయాను. ఇక ఎందుకు వెళ్ళడానికి వణికిపోయి ఆ తర్వాత గదిలో కూర్చుని ఇంక ఈ పరిస్థితుల్లో నేను ఈ మనుషుల్ని భోజనం కోసం దేబిరించడం అనవసరం అనుకుని లలితా సహస్రనామంలోని ఒక నామం తీసుకున్నాను. అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్యైక్య స్వరూపిణి అనే శ్లోకంలో అమ్మవారికి అన్నద అని ఒక నామం ఉన్నది. దా అంటే ఇచ్చున్నది, అన్నద అన్నం ఇచ్చున్నది. ఓం అన్నదా ఏ నమః అన్నదా ఏ నమః కాసేపు జపం చేశానో లేదో కేవలం 3 నిమిషాలండి. కాలింగ్ బెల్ నొక్కారు. తలుపు తీయగానే ఓ తల్లి కొడుకు వచ్చారు. ఎంత బొట్టు పెట్టుకుని కొడుకు తల్లి ఆ వెనక కొడుకు రాగానే ఆవిడ మా అబ్బాయి తీసుకొచ్చాడండి, మీరు ఇక్కడ ఉన్నారని గంగాధర్ గారు చెప్పారు. సాయంత్రం 7 దగ్గర నుంచి మీరు వస్తున్నారని తెలిసి మీకోసం ఏర్పాట్లు చేశాం. నేను వస్తున్నానని చెప్పారు పాపం ఆర్గనైజర్స్ వాళ్ళకి. భోజనం బాధ్యత వాళ్ళకి అప్పగించారు. అందుకని ఆవిడ పులిహార ఒక క్యారేజీలో దధ్యోదనం చిక్కని పెరుగుతో మంచి టాపు లేచిపోయే పోపు పెట్టిన దధ్యోదనం కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ తెచ్చాం కానీ మీరు దొరకలేదు, ఇప్పుడే తెలిసింది అని సరిగ్గా 12:45 నుంచి 1 గంట మధ్య సమయం. ఈ గురించి తెలుసుకుని వచ్చామని కానీ ఆనందపడిపోయి ముందు రెండమ్మ భోజనం చేసేదాకా మాట్లాడలేను అన్నాను. ఆవిడ ఆకులు తెచ్చింది. కాలిఫోర్నియాలో అరిటాకులు దొరుకుతాయి. అరిటాకు బాగా దొరుకుతుంది. చక్కని ఆకు వేసి లేతాకు కడిగి అందులో పులిహార దధ్యోదనం పెట్టి అది తింటున్నంతసేపు కూడా అప్పటికి ముందే 2005లో మీకు గుర్తుంటుంది 13 వారాలు దూరదర్శన్లో ధర్మ సందేహాలు ఇచ్చాను. మన యాదగిరి ఛానల్లో రెగ్యులర్గా ప్రతి గురువారం ఉండేది ఉదయం పూట. మన శాంతి స్వరూప్ గారు నాకు యాంకర్ అప్పుడు. అవి విన్నారట వాళ్ళు. ఆవిడ ఆనందపడిపోయి ఆ ధర్మ సందేహాలు బాగున్నాయండి, ఆ యాత్రలు బాగున్నాయండి అని చెప్పేది ఆవిడ. అవేం వింటం లేదు. నేను వినటం మానేసి తినడమే. కాస్త భోజనం చేశాక కడుపు నిండిన తర్వాత అమ్మా అన్నపూర్ణమాతలో వచ్చావు దేవతలాగా అని కృతజ్ఞత చెప్పగానే రేపు ఎన్నింటికి రమ్మంటారని కానీ ఇప్పటికే 1:30 అయ్యింది కనుక రేపటి సంగతి చెప్పలేను కానీ ఉదయం 8 లోపు మాత్రం రండి అన్నాను. అలాగేనని వెళ్ళిపోయారు ఆవిడ. తలుపు వేసుకుని ఇక పడుకున్నారు కానీ నిద్ర పెద్దగా పట్టలేదు. ప్రయాణం వల్ల అలసట కంటే మనకి జట్లాగా ఉంటుంది. అంటే ఒక దేశానికి వెళ్ళగానే 12 గంటలు తేడా కదా మరి. అందువల్ల నిద్ర పట్టలేదు. తెల్లవారుజాము లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి కూర్చున్నాక ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డానండి. తొట్టులో చేశాను స్నానం. మళ్ళీ ఈ నీళ్లు ఎత్తడం కష్టం, పాశ్చాత్య అనుభవం. అందువల్ల శుభ్రంగా సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే 8 గంటలకి కాలింగ్ బెల్ కొట్టారు ఆవిడ. లోపలికి రావడంతో ఆవిడ ఏమన్నారు తెలుసా? పద్మాకర్ గారు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అంది ఆవిడ. మొట్టమొదటి ఏమిటి రాత్రి వచ్చారు కదా అన్న. నేను రాత్రి నేను ఎక్కడ వచ్చానండి అండి ఆవిడ. అనగానే రాత్రి నాకు ఆకలి వేస్తే పులిహార దధ్యోదనం తెచ్చారు కదా అంటే ఆవిడ నవ్వి రాత్రి 10 గంటల దాకా మీకోసం ఎదురు చూశానండి. ఇదిగో మా అబ్బాయి నన్ను ఇంటికి తీసుకుపోయాడు. మేము దాదాపు 70-80 మైళ్ళ దూరంలో ఉంటాము. నేను ఒంటరిగా రాలేను. మీ ధర్మ సందేహాలు ఎన్నో చూశాను. ఆ ఆనందంతో మీకోసం పులిహార దధ్యోదనం తెచ్చాను. మీకు పెట్టకుండా పోయానని బాధపడుతున్నాను. ఇప్పుడే మీరు ఇక్కడ ఉన్నట్టు తెలిసి మీకోసం పెసరట్టుప్ప తెచ్చానంది ఆవిడ. ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఆవిడ రాత్రి వచ్చింది, పులిహార పెట్టింది, దధ్యోదనం పెట్టింది. తిన్నాను. అనుభూతి ఉంది కడుపులో. నీరసం తగ్గింది. ఇప్పుడు ఆవిడేమో లేదంటుంది. నాకు మళ్ళీ అంతలోనే అనుమానం వచ్చి ఒకవేళ రాత్రి తిండి లేక పైత్యం వచ్చి కళ్ళు తిరిగి ఈ పిచ్చి అనుభూతి ఏమైనా వచ్చిందా అనిపించింది. ఒక్క క్షణం ఆగి మీరు రావడం నిజమే, మీరు రాలేదంటున్నారు అంటే నేను రావడం అసంభవం అంది ఆవిడ. వాళ్ళ అబ్బాయి కూడా అదే చెప్పాడు. మా అమ్మ ఎలా వస్తుందండి నేను తీసుకురాకుండానని. మీ ఇద్దరు వచ్చినట్టు అనిపిస్తుంది ఆయన అని ఒక్క క్షణం ఆగాక ఒక ఆలోచన వచ్చింది. రాత్రి అరిటాకులు అన్నం తిన్న తర్వాత అరిటాకులు ఏం చేశాను, బాత్రూంలో ఉన్నటువంటి డస్ట్బిన్లో వేశాను. మీకు మొదట్లో ఇందాక చెప్పానే స్నానం కోసం చిన్న బకెట్ తీసుకున్నాను. అది బకెట్ కాదు, అసలు అక్కడ బకెట్లు ఉండవు. ఈ తుడుచుకున్న గుడ్డలు వేసేటటువంటి దరిద్రపోది ఇది. కాకపోతే అది ఫ్రెష్ది. నా అదృష్టం అంత కొంతలో కొంతనేమనుకోండి. అందులోనే ఈ అరిటాకు వేశాను. అరిటాకు ఉందా లేదా అని చూస్తే అరిటాకు ఉన్నది. పులిహార మెతుకులు 1-2 ఉన్నాయి. దధ్యోదన మెతుకులు ఉన్నాయి. మిరపకాయ ముక్కలు ఉన్నాయి. మిరపకాయ ముక్కలు కూడా ఉన్నాయి. వాళ్ళని పిలిచి చూడండి, ఇది అరిటాకు. పులిహార మెతుకులు ఆ మిరపకాయలు కనపడుతున్నాయిగా, దధ్యోదనం కనపడుతుంది కదా అంటే మళ్ళీ ఆవిడేముందో తెలుసా? అది అరిటాకు కావచ్చు కాక, అందులో పులిహార దధ్యోదనం మెతుకులు ఉండవచ్చు కాక నేను రావడం అసంభవం. నేను రాలేదు. అది ఎవరు తెచ్చారు? అప్పుడు అర్థమైపోయింది. అది ఆఖరికి మాడిపోయి అమ్మవారిని అన్నదాన్ని తలుచుకుంటే
ఈవిడ రూపంలో అన్నం పెట్టింది ఆవిడ, దైవం మానుష రూపేణ. నా చిన్నప్పుడు కలిగిన అనుభూతి మళ్ళీ ఇక్కడ కలిగింది. అమెరికాలో అయోమయ ప్రాంతంలో వచ్చింది. ఇక నా చాలా కళలో అద్భుతం అండి అది. వింటేనే మాకు అసలు మీకు వింటే ఎంత ఆనందం కలిగిందంటే ఆశ్చర్యం, అనుభవించి అన్నం తిన్న నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. మరి మర్నాడు కొంతమందికి చెబితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక తర్వాత అద్భుతంగా అవధానం జరిగింది. ఆ అవధానంలో హేమహేములు ద్వానాశాస్త్రి గారు పేరున్నారు కదా, విన్నానండి. ఆయన తమ్ముడు అక్కడ ప్రొఫెసర్. ఆ. ఆయన ఎక్కడ ఉంటారు? ఇండియానా పోలీసులో ఉంటారు. ఆయన నాకు ఒక పృచ్ఛకుడు. ఏది గంగయు కృష్ణయున్ సొగసుగా ప్రవహించను లాంగు బీచ్లో అని ఎప్పుడు 2006లో నేటికి 18 సంవత్సరాల క్రితం సమస్య ఇచ్చాడు ఆయన. ఇలా చాలా బాగా జరిగింది. ఇంకా అవధానంతో నా జాతకమే మారిపోయింది. విందులే విందులు. విందులే ఒకటి అసలు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి శిష్యులు అయిపోయారు హేమహేమీలు. ఇక వాళ్ళంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను అవధానంలో చెప్పాను వాడు ఏమని, నిన్నటి అనుభూతి ఇది అని. ఆ అవధానంలో అయిన తర్వాత కూడా 45 రోజుల పాటు అన్ని చోట్లకి పర్యటించాను. ఆ దేశంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో కదా. ఇది శాన్రోజే వెళ్ళాను కాలిఫోర్నియాలో, డాలస్ వెళ్ళాను టెక్సాస్లో. అప్పటికి కృష్ణపద్మ అసలు అక్కడ ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఆనాడు డాలస్ వెళ్ళాను, తర్వాత ఫీనిక్స్ వెళ్ళాను, షికాగో వెళ్ళాను. ఇన్ని ప్రాంతాల్లో అవధానాలు చేశాను, పురాణాలు చెప్పాను. ఆ వచ్చిన డబ్బులతోటి ఈ ప్రణవపీఠానికి కావాల్సిన స్థలం తీసుకున్నాను. దానికోసం ఇదంతా చెప్పాను. అప్పుడు అక్కడ ఏది 40 రోజుల పర్యటనలో ఓ పద్యం చెప్పాను అనమాట అవధానంలో. అక్కడ చాలా అవధానాలు జరిగాయి. ఆ. ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కును మొక్కులేని పరదేశమునందున నిర్భయముగా ఒక్కడనై చెరించితి. ఎక్కడికి వెళ్ళి ఒక్కడనే వెళ్ళడం కదా. విమానం వాళ్ళు ఎక్కిస్తే బయట వదిలేస్తే లోపలికి వెళ్ళడం, లోపలికి కూడా ఎవడు రాడు కదా. అవును. ఎక్కడం దిగడం, వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకోవటం. ఒక్కడనై చెరించితి మహోన్నత కీర్తిని గంటి సంపదల్ మిక్కిలి గంటి నీ పద జలేజము భక్తిని గొల్చి అంబికా. అమ్మ ఎక్కడి అయలూరు, ఎక్కడి కాలిఫోర్నియా, దిక్కు మొక్కు లేని పరదేశంలో నిర్భయంగా ఒక్కడే తిరిగాను, సంపదలు పొందాను, కీర్తి పొందాను. దీనికి గల కారణం నీ పద జలేజము. జలజము జలేజము అనేది అలుక్ సమాసం, కంఠేకాలుడిలాగా. నీ పాదపద్మాలు భక్తితో కొలవడం వల్ల కదా అని. ఆ వచ్చిన ధనంతో ఈ మీకు చెప్పాను ఇందాక ప్రణవపీఠంలో స్థలం కొన్నాం. ఆ స్థలం కొని మళ్ళీ ఆ స్థలం కూడా పీఠం పేరు మీద రిజిస్ట్రేషన్ లేకపోతే మా అమ్మాయి పేరు మీద నా పేరు మీద కొనుక్కుని కేవలం మా సొంత సొమ్ము, అవధానాల వల్ల పురాణాల వల్ల వచ్చిన సొమ్ము తప్ప ఒక్క డొనేషన్ అందులో లేదు ఆ స్థలం కొన్నప్పుడు. దీనికి సత్యం సాక్ష్యం ఆ అమ్మవారు, లేకపోతే అంత గుడి రాదు. ఇక్కడ నాకు 2 కనిపించినాయి. ఒకటి, మీరు అమెరికాకు వెళ్ళడం సాధ్యం కాదు, ఎందుకంటే మీ వీసా రిజెక్ట్ అయ్యింది. అంతేనండి. మళ్ళీ వారం రోజుల ప్రాయంలోనే మళ్ళీ వీసా రావడము. అంతే. వెళ్ళిన మీకు ఆకలి బాధతో అక్కడ ఉన్నప్పుడు అమ్మ రూపంలో వచ్చి భోజనం చేయడం, ఎంత అమ్మవారి సంకల్పము, అమ్మవారి యొక్క నిర్ణయం అక్కడ మనకు కనిపిస్తూ స్పష్టంగా కనబడిపోతాను. నిర్ణయం అంతా కూడా అంతే. లేకపోతే ఒక్కసారి ఆలోచిస్తే మేము అవధానాలు చేసినా చాలామంది ప్రవాచకుల్లాగా ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కలేదు కదండి ఆ రోజుల్లో. ఏదో మీ బోటి పండితులకు తెలిసేది అంతే. కొద్దిమందికి. అవధానాల వల్ల డబ్బులు పెద్దగా రావు. పోనీ హై లెవెల్లో ప్రచారం మాకు చేత కాదు. అవును గురుగారు. అసలు నాకు ఏ టెక్నాలజీ తెలియదు. ఏదో ఉద్యోగం చేసుకుంటున్న వాడిని, అటువంటి వాడిని నేనేమిటి అంత స్థాయిలో గుడి కట్టాలంటే అది మాటలు కాదు కదా. కానీ చిత్రం ధనం వచ్చేది, అది కట్టేసేవాళ్ళం. చేతిలో రూపాయి ఉండదు, అప్పు ఉండదు. అద్భుతమైన ప్రాంగణంలో గుడి కట్టేశాం. ఆ గుడి కట్టిన తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి వారు శ్రీచక్రం పంపారు. నాయన నువ్వు నా కొడుకు లాంటి వాడు అని ఎప్పుడు అంటున్నాను, ఈ పీఠం స్థాపిస్తావు ఇంకా బాగా అభివృద్ధి అవుతుందని. విచిత్రం. 2008వ సంవత్సరంలో సహస్ర చంద్ర దర్శనం జరిగింది బాబావారికి పుట్టపర్తిలో, గుర్తుందా? అవును అవును గురుగారు. అప్పుడు 7 చేత రోజు ఒక్కొక్క ప్రవచనం చేయించారు. 3వ రోజు నేను ప్రహ్లాద్ చరిత్ర చెప్పాను. ఆ ప్రహ్లాద్ చరిత్ర చెబుతున్నప్పుడు ఆయన ఆ ప్రాంతమంతా భూలోకం కైలాసంగా ప్రసిద్ధికి ఎక్కుతుందన్నారు. అటు ఆయన, ఇటు గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇంతమంది నేను స్థాపించకుండానే స్థాపిస్తామన్నారు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంటున్నటువంటి సిద్ధేశ్వరానంద భారతీ తీర్థస్వామి వారు ఒకప్పుడు నీ కోసం ఎంతోమంది వస్తారు అని ఆయన చెప్పారు.
ఇవన్నీ జరిగాయి. మధ్యలో మీ సహస్రావధానం అప్పుడు విశ్వంజీ గారు కూడా వచ్చారు. విశ్వం గారు, ఈ మన ప్రసాదరాయ కులపతి గారు అప్పటికి. వారంతా చెప్పిన మాట ఏకధాటిగా, అంటే అందరికీ తెలుస్తోంది ఇది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూసిన పీఠం అలా అలా వచ్చింది. ఆలయాలన్నీ నిర్మాణం అయిపోయాయి. నిరంతరాయంగా భక్తులు వస్తూనే ఉన్నారు. అన్ని దేశాల నుంచి అన్నదానం జరుగుతూనే ఉన్నది. భగవంతుని యొక్క నిర్ణయం. మీరు అన్నారు కదా, కైలాసం, వైకుంఠం, మధ్యలో మణిద్వీపం. అంటే అది మొదలైన ప్రణాళికలో ఉందా? అది అసలు ఏమీ లేదండి. చిత్రం ఏంటంటే ఇదేదో ప్రణాళికతో వచ్చింది కాదు, అప్రణాళిక, దేవతా ప్రణాళిక. అందుకే ముందు అమ్మవార్లు వచ్చారు, గుడి కట్టాం, ముందు మణిద్వీపం వచ్చింది, చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు వచ్చేసింది. అంత పెద్ద శివలింగము నర్మదా బాణం వచ్చింది. ఇది ఏది 2006 నుంచి 12 వరకు ముందు మేము ఇంట్లో పూజించాం, తర్వాత గుళ్ళు కట్టాం, అద్భుతంగా కాంపౌండ్ వాళ్ళు వచ్చింది. వచ్చిన తర్వాత కరోనా టైంలో ఈ శివలింగం వచ్చింది. అది విచిత్రం. ఆ స్థలం అంతా తర్వాత వచ్చింది. ఒకరోజు ఇంట్లో కూర్చున్నామండి, కూర్చుని గరుడ పురాణం అనువాదం చేసుకుంటున్నాను. అదే మన మధునూరి వారు ఇచ్చారు కదా గీతా ప్రెస్ తరపున, అది నన్ను ఇంటర్వ్యూలో చెప్పాం. ఆ అద్భుతమైనటువంటి గరుడ పురాణం చేస్తూ ఉండగా అందులో నర్మదా బాణలింగ వైశిష్ట్యం వచ్చింది. అంతపూర్వం నేను చాలాసార్లు చెప్పాను, ఈ నర్మదా బాణలింగాన్ని మన పీఠలో ప్రతిష్ఠిస్తే బాగుండు అనుకుంటూ ఉండగా చెన్నైలో బలాహా కెమికల్స్ అని ఉన్నది. బలాహక కెమికల్స్, అది చాలా అద్భుతమైన సంస్థ, గొప్ప పరమ పవిత్రమైన వ్యక్తికి సంబంధించినది. హరనాథ్ గుప్తా గారు వారి కొడుకు ద్వారా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కొడుకు పేరు శివప్రసాద్ గారు. వారికి తల్లి పద్మావతి గారంటే పరమభక్తి. ఆవిడ నా పురాణాలన్నీ విని ఎంతో సేవ చేశారు నాకు. ఆ శివప్రసాద్ గారికి ఇప్పుడు ఆయన చెన్నైలో ఉన్నారండి. మీరు తెలిసే ఉండొచ్చు, దేవీ భాగవతం నేను ప్రవచనం చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి ఇంగ్లీష్లో ఎంత పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాలు మీకు ఇస్తాను, ఆశ్చర్యపోతారు. అసలు ఇంగ్లీష్లో బొమ్మలతో. ఆయనకి కల వచ్చిందిట, ఏమని, బాణలింగాన్ని 7.5 అడుగుల లింగాన్ని పద్మాగర్ గారికి పంపించు, గురువు గారే ప్రతిష్ఠిస్తారు అని. వారికి దైవ ప్రేరణ కలిగింది. ఇదేది 2020లో మార్చి 31వ తారీఖు నాడు, 20 లాక్డౌన్, 31 ఆయన కల వచ్చింది. ఇంట్లోంచి ఆయన నర్మదా బాణలింగానికి ఓంకారానికి ఫోన్ చేశారు. వాళ్ళు 2021కి ఏది ఫిబ్రవరి నాటికి మాఘమాసానికి లింగం చేసి పంపేశారు. ఆ స్థలం కూడా అలాగే విచిత్రంగా కొన్నాం. దానికి ఎలా కడదామా అనుకుంటూ ఉంటే తలకొకళ్ళు ఏదో కాస్త తోచిది ఇచ్చారు. ఆ సమయంలో శ్రీకాళహస్తికి రాజగోపురం నిర్మాణం చేశారు. వారి పేరు విశ్వేశ్వరరావు గారు, చింతా విశ్వేశ్వరరావు గారు. కాళహస్తి రాజగోపురం నిర్మాణం అంతా వారి ద్వారా జరిగింది. వారి సహకారం కొంత ఉన్నది. దానితో ఇప్పుడున్న బాణలింగ ప్రతిష్ఠ చేస్తున్న మందిరం కూడా నిర్మాణం అయింది. ఎందుకంటే వారి చాలా గొప్ప సంస్థ, వారి సహకారం తీసుకున్నాం కొంచెం. ఆ విధంగా కైలాసం వచ్చింది. ఆ ప్రాంగణం అంతా ఏర్పడిపోయింది. ఈ 2021లో ఇది అయిన తర్వాత ఏది ప్రపంచం స్తంభించిపోయిన కాలంలో ఈశ్వరుడు వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సత్యనారాయణ స్వామి కల్లో కనపడ్డాడు. ఆయన రావడం అదొక విచిత్రం. ఆ స్థలం వచ్చేసింది, నిర్మాణం అయిపోయింది. అది ఎలా నిర్మాణం అయిందంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యమే. మూర్తులు వచ్చి పడ్డాయి. అబ్బబ్బబ్బా, మీరు మొన్న చెప్తున్నారు, స్థానికులు కొంతమంది ఆ స్థలం రాకుండా చేసిన ఒక లక్ష్మి అనే ఒక మహిళ వచ్చి ఆ స్థలం రావడానికి కారణమైంది. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేటు పెరిగిపోతుంది. అవతల రేటు పెరిగితే కొండం కష్టం అవుతుంది. కృత్రిమంగా రేట్లు పెంచడం ఇది. కానీ ఏం లేదు, విచిత్రం, ఇబ్బంది లేకుండా వచ్చింది. ఏదో కొంత కష్టం ఉంటుంది, కానీ వైకుంఠం వచ్చింది. అందువల్ల దక్షిణం వైపేమో పరమ వైకుంఠం సత్యనారాయణ ఆలయం, ఉత్తరం వైపేమో కైలాసం. సహజంగా ఉత్తరంలో కైలాసం ఉండాలి కనుక మధ్యలో తూర్పు వైపుకి తిరిగి మణిద్వీపం, విశాలమైన అన్నపూర్ణ మందిరంతో సైతంగా వచ్చింది. మంచి వనం, సుందరమైనటువంటి అద్భుతమైన వనం కూడా వచ్చింది. స్థలం ఉన్నది కనుక మహాబెల్వం, ఏకబెల్వం, మామూలు బెల్వం, ఇవి కాకుండా గణపతి నవరాత్రుల్లో పూజకు కావలసిన గణపతికి సమర్పించే 1 పత్రాలు, 21 పత్రాలు, ఇవన్నీ ఆ వనంలో ఉన్నాయి. అదృష్టవశాత్తు మీరు మొన్న మధ్యన వచ్చారు, చూడగలిగారు. చాలా అదృష్టం. సుందరవనం. దర్శనం